నా పేరు బొబ్బా రజిత అండి. మేము విజయవాడలో ఉంటాము. మా ప్రాబ్లం వచ్చేసి నెల్లూరు జిల్లా జలదెంకి మండలం కమ్మపాళెం విలేజ్. అక్కడ మాకు భూమి ఉందండి, 4 ఎకరాలు. దాన్ని అక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మా పొలం పక్కన రోడ్డు వచ్చిన కారణంగా అది రేటు పెరిగిందండి. దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల ఆస్తి. ఆయన దాని మీద కన్నుపడి దాన్ని కబ్జా చేయాలని చెప్పేసి ఆయన అనుచరులతోటి మా మీద దాడి చేయిస్తూ మా పొలంలోకి మమ్మల్ని వెళ్ళనీయకుండా ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాంతో మేము ప్రతి అధికారిని సంప్రదించాము, ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని, ఆర్డీఓ గారిని. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకే పని అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా ఆయన దగ్గరికే వెళ్ళాము. సార్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఆయన ఏదైనా ఉంటే లీగల్గా చేయమని చెప్తున్నారు, కానీ ఈయనే ఉండి మొత్తం నడిపిస్తున్నాడు అన్న విషయం మాకు రీసెంట్గా అర్థమైంది. పోయిన నెలలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మా ముందేమో అందరు ఆఫీసర్లకి ఫోన్ చేసి వీళ్ళకి ఎవరో అక్కడ చూడండి అమ్మ సమస్య అని చెప్తున్నారు. మేము బయటకు వచ్చిన తర్వాత అధికారులకు ఫోన్ చేసేసి ఆయన చెప్పేది ఆయన చెప్తున్నారు. మేము రీసెంట్గా సిఐ గారి ఆఫీస్కి వెళ్ళామండి. వెళితే సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు. మేము వెళ్ళే లోపే ఆయన అపాయింట్ చేసుకున్న కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, చెరువు ప్రెసిడెంట్లు, ఆయన టీంలో కొంతమంది సభ్యులు దివిశ్రీను, గంటా అశోకు, గంటా సుబ్బానాయుడు, కుంకు వెంకటేశ్వర్లు, వీళ్ళు ఆల్రెడీ సిఐ గారి ఆఫీస్లో ఉన్నారు. మేము వెళ్ళి ఏంటి సార్ మా అమ్మగారికి ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ గురించి వచ్చాము అంటే, ఇప్పుడు ఊళ్ళోకి రండి మిమ్మల్ని చంపేస్తాము, పొలంలోకి రండి మిమ్మల్ని చంపేస్తాము అని మాట్లాడుతున్నారు. రీసెంట్గా పోయిన సంవత్సరం ఆ పొలం కూడా దున్నారండి. ఎమ్మెల్యే గారే ఆ పొలం దున్నండి అని చెప్తేనే కదండి వీళ్ళు వెళ్ళి దున్నిచ్చారు. ఎందుకంటే ప్రతి చోటకి ఎమ్మెల్యే గారు వెళ్ళి చేసుకోలేరు కదా. అందుకని ఈయన టీము మెంబర్స్గా వాళ్ళు వెళ్ళి ఆ పొలం దున్నిచ్చారు. దాంతో ఇప్పుడు మేమైతే మా పొలంలోకి వెళ్ళే పరిస్థితి లేదండి. తర్వాత మా అమ్మగారి ఇంటి విషయానికి వస్తే మా అమ్మగారిని అసలు ఇంట్లో ఉంచట్లేదు. ఆమె ఆర్డీఓ కోర్టుకి వెళ్ళారు, ఆర్డీఓ ఆర్డర్ కూడా ఇచ్చారు. అయినా సరే 1.5 సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దాని గురించి ఆర్డీఓ గారిని కలిస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అమ్మ, అక్కడ లోకల్ నాయకుల సపోర్ట్ వాళ్ళకి మేమేం చేసాము అని చెప్పి ఆర్డీఓ గారు అంటున్నారు. ఇప్పుడు దీని గురించి మేము మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు మా భూమి నుంచి మాకు విడిపించి మా ప్రాణాలకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటూ మీడియాను ఆశ్రయించామండి. మా అమ్మగారి ఇల్లు ఏదైతే ఉందో ఆమె ఇంట్లో ఆమె ఉండేలాగా ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో అదే విధంగా అమలుపరచాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఇప్పుడు సిఐ గారి ముందు, ఎస్ఐ గారి ముందే మమ్మల్ని చంపేస్తామంటే వాళ్ళు నవ్వుతున్నప్పుడు మేము ఇప్పుడు ఆ ఊర్లోకి పోతే మాకు ఇంక బతికే పరిస్థితి లేదండి. మళ్ళీ మేము ఇంకా ఈ వీడియో తర్వాత కనబడతామో లేదో కూడా తెలియదు. మా ప్రాణాలకు రక్షణ కల్పించి ఒక ఆడబిడ్డనైన నాకు కనీస రక్షణ కరువైందండి. ఎవరు అక్కడ యాక్షన్ తీసుకోరు. దీనికి అంతటికీ కారణం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు. ఆ భూమి రోడ్డు పక్కన ఉండడం, దాని వాల్యూ పెరగడం, మేము ఆ ఊర్లో ఉండకపోవడం, ఒక ఇంటోళ్ళం కారణంగా మాకు అక్కడ బలం లేదని చెప్పేసి మా భూమిని లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఈ భూమికి సంబంధించి ప్రతి ఆధారం మా దగ్గర ఉందండి, లీగల్గా ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. కానీ మేము ఫీల్డ్ మీదకి వెళ్ళే పరిస్థితి లేదండి. సరే ఇంక ఇలా కాదని చెప్పేసి నేను మా మదర్ని తీసుకొని ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారి ఆఫీసు వింజమూరుకి వెళ్ళినా ఆయన మేము వెళ్ళిన రోజు డాక్యుమెంట్లు చూడకపోగా ఈ దివిశ్రీను, గంటా అశోక్ పొరపాటైన వాళ్ళు కాదని స్టేట్మెంట్ ఇస్తూ మీకేమన్నా 20 మంది పోలీసు వాళ్ళని నేను ఎక్కడ అరేంజ్ చేయను సెక్యూరిటీగా అని మాట్లాడతారు. లేదంటే మీ భూమి ఎంత రేటు, మీ ఇల్లు ఎంత రేటు అని మాట్లాడతారు. ఈయన న్యాయం చేయదలుచుకుంటే మా భూమి ఎన్ని లక్షలైతే ఆయనకెందుకు, ఇల్లు ఎన్ని లక్షలైతే ఆయనకెందుకు. మేము అడుగుతున్నది మా పొలంలోకి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, మా పొలం మేము సాగు చేసుకోలేకపోతున్నాం, మా అమ్మ ఇంట్లో మా అమ్మ ఉండలేకపోతుంది, పైగా కోర్టు ఆర్డర్ కూడా ఉంది అని చెప్తే అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఆయన ఈ రేట్లే అడుగుతాడు. సో ఆయనకి మా భూమి కావాలి, ఇది మాకు క్లారిటీగా అర్థమైంది. కాబట్టి ఆయన నుంచి మా భూమిని విడిపించి మా ప్రాణాలకు ఏదన్నా జరిగింది అంటే, మాకేదన్నా జరిగింది అంటే అది మాత్రం దానికి పూర్తి కారణం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, ఆయన అనుచరులు గంటా అశోక్, దివిశ్రీను, గంటా సుబ్బానాయుడు. సో వీళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకా ఇంతకు మించి మాకు ఎక్కడ న్యాయం జరగదని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగింది.
ఇంతకాలంగా ఈ సమస్య మాకున్నా కూడా ఏ రోజు మీడియా ముందుకు రాలేదండి. ఇప్పుడు కేవలం ఇంకా మా ప్రాణభయంతో మేము మీడియా ముందుకు రావడం జరిగింది. సిఐ ఎస్ఐ ముందే నన్ను నా హస్బెండ్ని చంపుతాము అని చెప్పి ఎమ్మెల్యే అనుచరులు గంటా అశోక్, దివిశ్రీను, గంటా సుబ్బానాయుడు మా మీదకి వస్తే సిఐ ఎస్ఐ ఏం రియాక్ట్ అవ్వకుండా నవ్వుతూ తమాషా చూస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఇలా మా మీదకి వచ్చారంటే ఊళ్ళోకి వస్తే చంపేస్తాము అని పోలీసు వాళ్ళ ముందే అంటున్నారంటే, ఈ మధ్య జలదంకి మండలం చింతలపాలెం విలేజ్లో గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్య జరిగిందండి. అది కూడా ఇలాంటి భూ కబ్జానే. ఎమ్మెల్యే గారి సపోర్ట్తో నేను చెప్పిన ఈ ముగ్గురే అందులో నిందితులు. వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయండి. ఇప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెడుతున్నారు. అయినా సరే ఏమాత్రం భయం లేకుండా సిఐ ముందు ఎస్ఐ ముందే మమ్మల్ని ఊర్లోకి వస్తే చంపేస్తామంటున్నారు. దాంతో మాకు మా ప్రాణాలకు రక్షణ లేదని చెప్పేసి ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది.